ఎలక్టోరల్ బాండ్స్ గురించి బీజేపీ చాలా ఏదో చేసేసింది, పెద్ద అవినీతి జరిగిపోయింది అన్న కొంచెం కలరింగ్ చేయడానికి చాలామంది చాలా ప్రయత్నిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మొన్న సిఏఏ అమలు అదే రోజు జరిగింది. ఎందుకంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి, జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారు అన్నారు. జనాలందరూ ఒక విషయం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ నుంచి బీజేపీకి 6,000 crores వచ్చాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, బీజేపీ ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్లో రూలింగ్లో ఉంది. ఇంచుమించు 18 స్టేట్స్లో రూలింగ్లో ఉంది. సో 18 స్టేట్స్కి గాను 6,000 crores డొనేషన్స్ లేకపోతే ఎలక్టోరల్ బాండ్స్లో వస్తే, మరి స్టేట్లో ఓన్లీ టీఆర్ఎస్ లేకపోతే వెస్ట్ బెంగాల్లో ఓన్లీ టీఎంసీనే ఉంది. మరి ఆ స్టేట్స్లో ఉండే వాళ్ళకి ఒక స్టేట్లోనే ఎంత వచ్చిందో క్యాల్కులేట్ చేయండి. మమతా బెనర్జీకి ఒక్క స్టేట్లో రూలింగ్ పార్టీలో ఉంటేనే దాదాపు 1,600 crores వచ్చింది డొనేషన్స్. మరి 18 స్టేట్స్లో ఉండే బీజేపీకి ఎంత అవ్వాలి? అది 28,000 crores అవ్వాలి. కానీ వచ్చింది ఎంత? 6,000 crores. ఇప్పుడు టీఆర్ఎస్ దగ్గరకు వద్దాం. టీఆర్ఎస్కి ఓన్లీ తెలంగాణలో ఉన్న రూలింగ్ పార్టీకి 1,200 కోట్లు వచ్చింది. 1,200 కోట్లు ఒక్క స్టేట్కే వస్తే 18 స్టేట్స్లో ఇదే లెక్కన ఉంటే ఎంత అవ్వాలి? దాదాపు 21,600 crores అవ్వాలి. కానీ బీజేపీకి వచ్చింది ఎంత? 6,000 crores. వాళ్ళకి నేషన్ వైడ్గా 18 రాష్ట్రాల్లో కలిపితే 6,000 crores వచ్చింది. వీళ్ళకి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీకే 1,200 కోట్లు, 1,000 కోట్లు ఈ రేంజ్లో వచ్చాయి, డిఎంకేకి వీళ్ళందరికీ. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎవరికి ఎక్కువ వచ్చింది, ఎవరికి తక్కువ వచ్చింది. ఒకవేళ మీరు కరప్షన్ ఎక్కువ చేశారు అని ఏదో చెప్పాలి అనుకుంటే, ఏ పార్టీకి ఎక్కువ కరప్షన్ అయిందనేది మీరే ఆలోచించుకోండి.